జోగులాంబ గద్వాల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గద్వాల ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కీలక నిందితుడు తిరుమలరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కడపలో అదుపులోకి తీసుకొని గద్వాల తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతతో పాటు హత్యలో పాల్గొన్నటువంటి నగేష్, పరశురాం రాజును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమలరావు తేజేశ్వర్ డెడ్ బాడీ దొరికినప్పటి నుంచి కూడా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి తిరుమలరావు, ఐశ్వర్య కలిసి తేజేశ్వర్ కదలికలను గమనించి సుపారీ మర్డర్ గ్యాంగ్కి సమాచారాన్ని చేరవేశారు. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో ఐశ్వర్య చెప్తున్నటువంటి విషయాలకు జరిగిన దానికి పొంతన లేకపోవడంతో తిరుమలరావును విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. తిరుమలరావు, ఐశ్వర్యను కలిపి కూడా పోలీసులు విచారిస్తున్నారు. తేజేశ్వర్ను ఎందుకు చంపాల్సి వచ్చింది, బలవంత పెట్టి పెళ్లి చేసుకున్నటువంటి ఐశ్వర్య కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఎందుకు మళ్ళీ హత్య కోసం ప్లాన్ చేయడము, తిరుమలరావుకు సహకరించడం వంటివి చేసిందనే దానికి కూడా సమాధానం దొరకాల్సి ఉంది. పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు కావడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. హాస్టల్లో భోజనం సరిగా లేదని గేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మెనూ ప్రకారం భోజనం పెట్టట్లేదని, నాణ్యమైనటువంటి ఆహారం అందించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు వీసీ దృష్టికి, వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇవాళ వండిన అన్నంతో గేట్ ముందు బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. వెంటనే మెనూ ప్రకారం నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.